హాయ్ గాయ్స్! ఈరోజైతే నేను టైలరింగ్‌కి సంబంధించిన కొన్ని థింగ్స్ తీసుకొనొచ్చాను. ఇవి ఎవరి దగ్గరైనా ఉంటే పని చాలా ఈజీ అవుద్దనమాట. వీటిని ఎలా యూజ్ చేయాలి, ఏంటని మీకు తెలియాలనుకుంటే లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైప్ గాని మీకు కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి. ఎందుకంటే మీతో పాటు ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుద్దనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను చూపిచ్చేది పాదం మార్చుకునేదనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. ఇదొచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేసి 169 ఉంది. ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి 140 ఉంది. నేనైతే ఆన్‌లైన్ పేమెంట్ చేసి తీసుకున్నాననమాట. మీరు కూడా అలానే తీసుకోమని చెప్తాను. ఇదైతే 4 భాగాలుగా విడిపోద్ది. ఒకటొచ్చేసి మనకి హోల్‌లో నుంచి బయటికెళ్ళి తర్వాత దాన్ని బిర్రు లూజ్ చేసుకునేదనమాట. తర్వాత మనకి ఇంకోటి వస్తది. ఇంకోటొచ్చేసి నార్మల్‌గా వస్తది. తర్వాత స్ప్రింగ్ వస్తది. మళ్ళీ ఆ రెండిటిని కలిపి మనం తిప్పుకోవడానికి ఒకటొచ్చేస్తదనమాట నట్టులాగా. వాటిని నేను చూపించినట్లుగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని నేనైతే ఇప్పుడు చూపించిందేంటంటే కుచ్చు పిన్ అనమాట. కుచ్చు పిన్ పెట్టేయాలి. చాలా ఈజీగా పాదం మార్చుకునేదానికి చాలా ఈజీగా ఉంది. కుచ్చు పిన్ను అయితే మనం పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అనంటే, మనం కుట్టు ఏదైతే కుడతామో దారం ఉంటుంది గదా! దారం మనం లాగితే ఈజీగా రాకూడదు. కొంచెం బిర్రుగా తగలాలనమాట. అట్లా వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. కుట్టు గూడా పడే కుట్టు ఉంటుంది గదా! ఇప్పుడు మనం కుడుతున్నాం గదా! ఆ కుట్టు గూడా మనం దగ్గర కుట్టు గాకుండా దూరంగా, మీ దాంట్లో ఎంత దూరం ఉంటే అంత దూరం పెట్టుకోండి. నాకు తెలిసి ఆ దూరాన్ని బట్టి ఈ కుచ్చు అనేది స్పష్టంగా వస్తదనమాట. ఈ కుచ్చు అయితే నాకు కుచ్చు పిన్ను మేలనే అనిపించింది. కాస్ట్ వచ్చేసి కుచ్చు పిన్నుది 175 పడిందనమాట ఆన్‌లైన్ పేమెంటు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 200 పడింది. నాకైతే ఈ మంచిగానే అనిపించింది. నేను వేరే వాళ్ళ దగ్గర చూస్తే మామూలుగా యూట్యూబ్‌లో అలాగా 250 పడింది. అందులో వచ్చేసి షిప్పింగ్ కూడా ఉన్నట్టుందనమాట. కుట్టితే మాత్రం ఇలా కుచ్చుంది. ఇదైతే మనం కుట్టును బట్టి, అందులో మనం కుట్టే విధానాన్ని బట్టి కుచ్చు బాగా వస్తది. ఇదైతే నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. అందుకే చెప్తున్నాననమాట. ట్రై చేసి ఇది రెండోసారి కుట్టడం. ఇదొచ్చేసి మనం ఇట్లా చేసుకున్న తర్వాత కుచ్చయితే రెడీమేడ్ కుచ్చుంటుంది గదా! అలా వస్తదనమాట. నేనైతే చెప్పను చిక్కగా వస్తదని జెప్పేసి. బట్ అది గూడా మేలని నా నా దృష్టిలో అది గూడా మేలు. నాకైతే అది బాగా అనిపించింది. మీరెవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోమనే చెప్తాను. ఇప్పుడొచ్చేసి మనం ఏం చేసాము, కుచ్చు పిన్ను తీసేసి నార్మల్ పాదం పెట్టేసుకున్నాము. నార్మల్ పాదం గూడా ఎలా పెట్టారో మీరు చూసారు కదా! దాన్ని ఊరినే ప్రెస్ చేస్తే చాలు ఇట్లాగా. ఆ స్ప్రింగ్ వంగి మనకి అది ఊడిపోయి మళ్ళీ పాదం మనం పెట్టుకోవచ్చు. బిర్రు గూడా ఇప్పుడు అటు సైడ్ ఉన్నది తిప్పుకోవచ్చనమాట. ఇప్పుడైతే నేను హెమ్మింగ్ చేసేది పాదం పెడుతున్నాననమాట. దీనికైతే పాదం పెట్టేదాంతో ఏం సంబంధం లేదు. దానికి కొంచెం ముందుగా ఒక నట్టు ఉంటది గదా! దాన్ని లూజ్ చేసి దానికి సెట్ చేసుకొని ఆ నట్టుని మనం గాని బిర్రు చేసామంటే అది ఫిక్స్ అయిపోద్ది. ఇదొచ్చేసి స్ట్రెయిట్‌గా కుట్టుబడేదానికి స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. మన క్లాత్ బోయేతట్టు. నేనైతే స్ట్రెయిట్‌గా పెట్టాననమాట. దీన్ని పెట్టేటప్పుడు నాకు కొంచెం కష్టమైంది క్లాత్ దాని లోపలికి. మళ్ళీ కొంచేపు ఆగిన తర్వాత మళ్ళీ పెడితే అప్పుడు ఓకే అనిపించింది. దీనికైతే మనకి ఖర్చు ఖచ్చితంగా 1/2 ఇంచ్ కావాలి. తక్కువైతే పట్టదు. కాకపోతే ఇది ఈజీగా అయిపోద్ది. ఎందుకు అనంటే ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఆపుకుంటా చేసుకుంటా ఉంటాం గదా! దీంట్లో అయితే అట్లా ఏం లేదు. మనం 1/2 ఇంచ్ గాని తీసుకుంటే ఇట్లా గాని పెడితే అది పోతా ఉంటది. ప్రస్తుతానికైతే నేను పర్ఫెక్ట్‌గా ఏం పెట్టలేదు. ఎందుకంటే మిడిల్‌లో కుట్టు పడుతుంది కొసన పడకుండా. అందుకని చెప్పేసి నాకు మిడిల్‌లో పడేదాన్ని కొసన కొంచెం పడేటట్టుగా నేను మళ్ళీ తీసి మళ్ళీ కరెక్ట్‌గా పెడుతున్నాననమాట. ఇవైతే ఉండాలా లేదా మిషన్ కుట్టే వాళ్ళ కాడంటే మీరే చూసుకోండి. ఈజీగా అయిపోద్ది. మనం దాన్ని మడిచి, పెట్టి అట్లా ఏం లేకుండా పెట్టేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తదనమాట. ఫస్ట్ ఒక కుట్టు పడిన తర్వాత నుంచి ఈజీగా అనిపిస్తది. నేనైతే మీలో ఎవరైనా తీసుకోవాలా లేదా అని అడిగితే పక్కాగా ఈ 3 తీసుకోమని చెప్తా. కుచ్చు పిన్ను కంటే కూడా ఇది మార్చేది ఉంటది. పాదం మార్చేది ఉంది గదా! అవైతే ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. నేనైతే కుచ్చు పిన్ను కూడా తీసుకున్నాననమాట. ఇదేం రివ్యూ ఇవ్వడం కోసం నేను తీసుకోలా. నా సొంత అవసరం కోసమే తీసుకున్నాను. ఇదొచ్చేసి మీరు చూసినట్లయితే అదిగోండి నేను కొంచెం అట్లా జరిపిన తర్వాత లాస్ట్‌లో పడింది. ఇంకా కొంచెం లాస్ట్‌లో పడేటట్టు కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది ఓకే అనిపించింది. నేను ఇది సింపుల్‌గా చూపించే దానికోసమే కుడుతున్నాననమాట. లేకపోతే నార్మల్‌గా నేనేం కుట్టట్లేదు. కుట్టే దానికోసమే తీసుకున్నాను. అయున్నాయి. కుట్టేటప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను బాగా పడుతుందా లేదా అని చెప్పేసి. ప్రస్తుతానికి మీకు ఒక డెబ్యూ లాగా అనమాట.
టైలర్ అంటారు కదా! అలాగా చూపిస్తున్నాను. నాకైతే ఇవి బాగా నచ్చాయి. మీకెవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను లింక్ ఇచ్చేస్తాను. కుచ్చు పిన్నయితే మళ్ళీ చెప్తున్నాను చిక్కగా అయితే రావట్లేదు. అది కుట్టే దాంట్లో ఏమన్నా వస్తదో ఏమో నాకు తెలీదు. నాకలా వచ్చిందో ఏమో తెలీదు. కుచ్చయితే రెడీమేడ్ ఫ్రాకులకి ఎలా అయితే వస్తదో కుచ్చు అట్లా వస్తుందనమాట. సరే అండి. ఈ రోజుటికిది. మీరేదైనా ట్రై చేయాలి డ్రెసెస్ గానీ, ఇట్లాంటివి గానీ అనుకుంటే లవ్లీ కీర్తి అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. దాంట్లోకొచ్చేసి మీరు లింక్ గాని ఇస్తే నేను ట్రై చేస్తాను. అలానే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా యూజ్‌ఫుల్ కంటెంటే ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అవుతది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కుచ్చు పిన్ను కుచ్చయితే బాగా చిక్కగా అయితే రాదు. రెడీమేడ్ ఫ్రాకులకొచ్చినట్టు వస్తది. ఇంకా హమ్మింగ్‌ది కూడా చాలా అంటే చాలా బాగుంది. పాదం మార్చేదంటే మోస్ట్ ఇంపార్టెంటు. ఇంకొకటి నాది చిన్న మిషనే అనమాట. బై. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకొంతమందికి రిఫర్ అవుతది నా వీడియో.